బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యా నేటో దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికి పెరుగుతున్నాయి. నేటో దేశాలను రష్యా రెచ్చగొడుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. ఇటు యూరప్ కావచ్చు, లేకపోతే పశ్చిమ దేశాలు కావచ్చు, ఇవే మాట అంటున్నాయి. నేటో దేశాలను రష్యా రెచ్చగొడుతోందని చెప్పి పోలాండ్ ఘటన మరొక ముందే రొమేనియా గగనతలంలోకి రష్యా డ్రోన్లు ప్రవేశించాయంటూ ఇటు రొమేనియా చెప్తోంది. రష్యన్ డ్రోన్లను పేల్చేశామంటూ కూడా రొమేనియా ఫైటర్ జెట్స్ పేల్చేశాయంటూ రొమేనియా చెప్తున్న పరిస్థితి. యుక్రెయిన్పై దాడికి తమ గగనతలాన్ని ఉపయోగించుకోవడంపై రొమేనియా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. నేటోలో సభ్య దేశంగా ఉంది రొమేనియా. పోలాండ్ సరిహద్దులో బెలారూస్తో కలిసి రష్యా యుద్ధ విన్యాసాలు చేస్తోంది. సరిహద్దులు రాఫెల్ యుద్ధ విమానాలను పంపించింది ఫ్రాన్స్. ఏ క్షణమైనా నేటో రష్యా మధ్య యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధమే అంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు, పూర్తిగా ఇప్పటికీ యుద్ధ సన్నాహాన్ని, యుద్ధ విన్యాసాలను ప్రారంభించాయి ఇటు యుక్రెయిన్ అలాగే బెలారూస్. యుద్ధ విన్యాసాలకు ఇప్పటికే మంగళవారం వరకు యుద్ధ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇంకొక 2 రోజుల పాటు అక్కడ యుద్ధ విన్యాసాలు జరుగుతూ ఉంటే పోలాండ్ కూడా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ వాళ్ళ ఫైటర్ జెట్స్ని రఫేల్ ఫైటర్ జెట్స్ని పంపించడం జరిగింది ఇటు పోలాండ్కి, ఇటు బెలారూస్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. బట్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఇటు మరొక దేశం, మరి ముఖ్యంగా రొమేనియాకు సంబంధించి రొమేనియా ఏం చెప్తోంది? యుక్రెయిన్ రష్యా వార్కి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. రొమేనియా ఒకటే చెప్తోంది, ఇటు డ్రోన్ ఇన్కర్షన్ జరిగింది. జెలెన్స్కీ ఈ నేపథ్యంలో మాకు చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ జెలెన్స్కీకి సంబంధించి ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్స్పాండ్ అవుతోంది అనేది అని చెప్పుకోవచ్చు నేపథ్యం. రొమేనియా అయితే మాత్రం డ్రోన్ ఇన్కర్షన్ జరిగింది, వాటిని మేము పేల్చేసామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు రొమేనియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒకటే చెప్తోంది, 2 F-16 ఫైటర్ జెట్స్ ఆదివారం రోజు మేము గగనతలంలోకి పంపించి డ్రోన్లను పేల్చేసాం. మరి ముఖ్యంగా డ్రోన్లను గుర్తించడం జరిగింది. ఇటు మా గగనతలంలోకి ఫైటర్ జెట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అంటే డ్రోన్స్ వచ్చాయి, వీటిని మేము పేల్చేసామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. జస్ట్ డేస్ ఆఫ్టర్, మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, జస్ట్ డేస్ ఆఫ్టర్ అంటూ ఉంటాం కదా ఇంగ్లీష్లో, అట్లా రోజుల వ్యవధిలోని పోలాండ్ ఏమంది, తమ గగనతలంలోకి తమ దేశంలోకి రష్యన్ డ్రోన్లు వచ్చాయంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు రొమేనియా డిఫెన్స్ మినిస్టర్ ఒకటే చెప్తోంది, 2 F-16 ఫైటర్ జెట్స్ని మేము స్క్రాంబుల్ చేసేసాం, వాటిని పూర్తిగా మేము ధ్వంసం చేశాం. F-16 ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అలాగే డ్రోన్ కూడా తమ గగనతలంలోకి వచ్చింది, వాటిని కూడా మేము పేల్చేస్తామంటోంది. ఈ నేపథ్యంలోనే ఇక ఊరుకుంటారా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెంటనే అందుకున్నాడు. డ్రోన్కి సంబంధించి 10 కిలోమీటర్ల మేర రొమేనియన్ టెరిటరీలోకి ప్రవేశించింది. నేటో ఎయిర్ స్పేస్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరి ముఖ్యంగా నేటో ఎయిర్ స్పేస్ ఏకంగా 50 నిమిషాల పాటు ఈ అంశానికి సంబంధించి అంటే నేటో ఎయిర్ స్పేస్లోకి దాదాపుగా 50 నిమిషాల పాటు వచ్చిందని కూడా ఇటు జెలెన్స్కీ వెంటనే అందుకున్నాడు. ఒకటే చెప్తున్నాడు జెలెన్స్కీ, ఇప్పుడు రష్యా యుద్ధాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకుంటోంది, ఈ యుద్ధం ఇంకా ఎక్స్పాండ్ అవుతోంది. ఆబ్వియస్ ఎక్స్పాన్షన్ అన్న అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్ సరిహద్దులతో పాటు వీటిని దాటి ఇప్పుడు ఈ పరిధిని దాటి యుద్ధం వెళుతోందా? మరి ముఖ్యంగా ఇప్పుడు టఫర్ శాంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఏమని మరింత ట్యాక్సెస్ విధించాలి, లేకపోతే మరిన్ని శాంక్షన్స్ విధించాలి అంటూ కూడా ఇటు ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న సందర్భం. ఇది కరెక్ట్గా ఎక్కడ డిటెక్ట్ అయింది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే రొమేనియా ఇటు సాధారణంగా అక్కడ ఆ సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఆ మ్యాప్ని కనుక కరెక్ట్గా గమనిస్తే, అఫ్కోర్స్ ఇప్పుడు మ్యాప్ మీకు కనిపించడానికి టైం పడుతుంది కాబట్టి నేను నార్మల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు మాల్దోవా ఉంటుంది, యుక్రెయిన్ ఉంటుంది, మాల్దోవా ఉంటుంది, బ్లాక్ సీ ఉంటుంది. బ్లాక్ సీ మీద నుంచి అంటే రష్యాకి అక్కడ ఛాన్స్ ఉంటుంది కాస్త. ఇటు జార్జియా ఈ కింద ఉంటుంది రష్యాకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో. ఇటు ఉత్తరాన ఇక డౌన్కి వచ్చేస్తే ఆ తర్వాత అజర్బైజాన్, ఇరాన్ ఇవన్నీ ఉంటాయి. జార్జియా, అజర్బైజాన్ అలాగే ఇరాన్ ఉంటాయి. బట్ ఈ బ్లాక్ సీకి సంబంధించి అటువైపు మాట్లాడుకుంటే మాల్దోవా ఉంటుంది, రొమేనియా ఉంటుంది. ఇప్పుడు ఎలా దాడి చేసే అవకాశం ఉంటుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ వీళ్ళకి ఉన్నది సెవాస్తోపోల్ ఉంటుంది. ఆ సెవాస్తోపోల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమం. బట్ ఇక్కడ రష్యాకు సంబంధించి మాట్లాడుకుంటే నల్ల సముద్రం మీద నుంచి ఇటు రొమేనియా మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బట్ ఇలా వెళ్తున్న క్రమంలో యుక్రెయిన్కి సంబంధించి, ఎందుకంటే యుక్రెయిన్ నిరంతర పర్యవేక్షణ అనే ఒక అంశాన్ని తెరమ తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం
ఇప్పటికీ జెలెన్స్కీ ఒకటి అంటున్నాడు, ఈ యుద్ధం ఎక్స్పాండ్ అవుతోంది, ఇంకా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి. ఒకవేళ అదే జరిగితే కనుక మరింత తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేటో క్రియేట్ అయినప్పుడు 12 దేశాలు ఉన్నాయి, యూరోప్ అలాగే నార్త్ అమెరికాకు సంబంధించి. ఇప్పుడు 1949లో ఆ తర్వాత 20 కంట్రీస్ జాయిన్ అయిన పరిస్థితి ఉంది. నేటోలో దాదాపుగా 10 రౌండ్ల చర్చల తర్వాత ఇప్పుడు 1952, 1955, 82, 99, 2004, 2009, 2017, 2020, 2023, 2024. ఆర్టికల్ 10 నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీకి సంబంధించి ఆర్టికల్ 10 ప్రకారం కంట్రీస్, ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ఈ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు ఏ కంట్రీ అయినా కూడా. బట్ మెంబర్షిప్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో యూరోపియన్ స్టేట్ అనేది ఒక పొజిషన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఫర్దర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ ట్రీటీ అండ్ టు కంట్రిబ్యూట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ఏరియా అంటూ కూడా చెప్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ డెసిషన్ గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ ఏదైనా డెసిషన్ ఒక కంట్రీని ఇన్వైట్ చేయాలనుకుంటే లేదా జాయిన్ చేయాలనుకుంటే, అలయన్స్లోకి తీసుకోవాలనుకుంటే నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్కి సంబంధించి నేటో ప్రిన్సిపల్ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాల్సిన మేకింగ్ బాడీ ఉంటుంది. మొత్తం అన్నింటినీ పరిశీలించి అవి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కన్సిడరేషన్లో. దాదాపుగా ప్రస్తుతం 32 దేశాలు ఉన్నాయని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా చాలా చర్చ జరుగుతున్న క్రమంలో. బట్ ఇది ఎవరు కోరుని చేస్తున్నారు? నిజంగా రష్యా ఇప్పటికొచ్చి మేము రొమేనియా మీద దాడి చేస్తామో లేకపోతే పోలాండ్ మీద దాడి చేస్తామని చెప్పి ఏది ఎక్కడ చెప్పలేదు నాకు అవగాహన ఉన్నంత వరకు. ఒకవేళ మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ ఐ జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. బట్ ఇక్కడ ఏంటంటే కనుక ఇదేమైనా యూరప్ కావాలని చేస్తోందా, మరి ముఖ్యంగా నేటో ఏమైనా కావాలని చేస్తోందా? ఎందుకంటే యుక్రెయిన్కు నేటోలోకి చేరే అవకాశం ప్రస్తుతానికైతే లేదు, ఎందుకంటే అమెరికా ఒప్పుకోవటం లేదు. అలా అని చెప్పి యుక్రెయిన్ విడిచిపెట్టేందుకు యూరప్ సిద్ధంగా లేదు. యూరప్ ఎక్కడ సిద్ధంగా లేదు. యూరప్ అలా అట్టు పెట్టుకుని కూర్చుంటోంది యుక్రెయిన్ని. ఈ క్రమంలో ఏవైనా నేటో తరహాలో యుద్ధాన్ని ఇటు యూరప్ కోరుకుంటుందా అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది కదా, నేటో దేశంలో ఒక దేశం మీద కనుక యుద్ధం జరిగితే మిగిలిన దేశాలన్నీ కూడా ఒకరి మీద దాడి జరిగితే, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక కుటుంబం ఒక కుటుంబం అంతా ఒక దగ్గర ఉంది, ఒకరి మీద దాడి జరిగితే ఏం చేస్తున్న కుటుంబం అంతా ఆ ప్రత్యర్థి మీద దాడికి వెళ్ళిపోతుంది కదా, ఇదేనా ఆబ్వియస్ థింగ్ కదా. సో నేటో కూడా అలాంటిదే. చాలా దేశాలు ఉన్నాయి, చాలా దేశాలు అంటే ఒక 32 దేశాలు ఉన్నాయి. ఈ 32 దేశాలు కూడా ఇప్పుడు కలిసికట్టుగా నేటో అని చెప్పి ఓ దగ్గర ఉన్నాయి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళల్లో ఈ 32 దేశాలు ఒక దేశం మీద దాడి జరిగినా ఈ 32 దేశాలు ఆ దేశం మీదకి దాడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రష్యా ఫర్ సపోజ్ పోలాండ్ మీద దాడి చేస్తుంది అనుకుందాం, ఇది వినిపిస్తున్న వర్షన్. అది ఎవరు దాడి చేశారు, ఏం దాడి చేశారు, ఎక్కడి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావట్లేదు, ఎవరు వర్షన్ వాడది. ఇక్కడ రష్యా అయితే మాత్రం క్లెయిమ్ చేస్తున్న సందర్భాలు అయితే నాకు తెలిసైతే లేవు. ఒకవేళ క్లెయిమ్ చేస్తాను మీకు ఎవరికైనా ఉంటే కనుక జస్ట్ ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నించండి, జస్ట్ కరెక్ట్ మై సెల్ఫ్. అయితే ఇక్కడ ఒకవేళ రష్యా కనుక దాడికి దిగింది అని చెప్పి రష్యా ఒప్పుకున్న పక్షంలో ఇప్పుడు నేటో దేశాలన్నీ కూడా రష్యా మీదకి దాడికి వెళ్ళిపోయే అవకాశం సంపూర్ణంగా ఉంటుంది. ఇక్కడ ఆ ఛాన్సెస్ సంపూర్ణంగా ఉంటాయి. బట్ అలా అని చెప్పి ఊరుకునే పరిస్థితులు కూడా ఉండవు. కాదు అని చెప్పి ఒకవేళ లేదు రష్యా మేము చేయలేదు దాడి అంటే కనుక ఇదేమో నేరేటివ్ జరుగుతుందా, లేకపోతే పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతుందా? ఇది యూరప్ ఏమైనా కావాలని చెప్పి దీన్ని ఒక నేటో యుద్ధంగా